ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మహావాస్తుకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చాలామంది పాత ఇంటిని తీసి కొత్త నిర్మాణం చేస్తే బావుంటుందా? బావుండదా? అని చాలామంది అడిగారు. అంటే అదే ప్లేస్‌లోనే అక్కడ బునాదులతో సహా పెకిలించి మరి కొత్త గృహం నిర్మిస్తే ఎలా ఉంటుందని చాలామంది అడిగారు. దీని గురించి ఈరోజు మనము వివరంగా తెలుసుకుందాము. ఇది ఏమైతుందంటే చాలామంది మామూలు పాత ఇంటి వాస్తు చూడాలని చెప్తారు. ఒకసారి చూడండి సార్ ఇది కరెక్ట్‌గా ఉంటే చేద్దాము. లేదంటే దీన్ని మొత్తం తీసేసి చేద్దామంటారు. కానీ దీంట్లో కొంచెం బాగా ఆలోచిస్తే మాత్రం మనం పాత ఇంటిని కొంచెం అంటే అమౌంట్ లేక కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఈ పాత ఇంటిని ఏదన్నా కొంచెము వేరే విధంగా వాస్తుకొచ్చే విధంగా చేయండి. లేదంటే ఒక కొత్త ఆయమేసి మరి దీన్ని కొత్తగా అభివృద్ధిలోకి వచ్చేటట్లు చేయండి సార్ అని చాలామంది అడుగుతుంటారు. ఇది మాత్రం ఇది కొంచెం ఆలోచించాలండి. ఎందుకంటే ఒక పాత ఇంటిని మనము కొత్త ఆయం తీసుకొచ్చి దాన్ని కొత్తగా తీసుకురావాలనేది ఇవన్నీ అపోహలు మాత్రమే. దీని నుంచి పెద్దగా ఒరిగేదైతే లేదు. ఎప్పుడైనా సరే మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు కొత్తగా కొత్త ప్లేస్‌లో కట్టే ఇంటికి అదే పాత ఇంటినే కొంచెం కూల్చేసి మళ్ళీ దాన్ని కట్టడానికి చాలా తేడా ఉంటుందండి. ఎప్పుడైనా సరే కొత్త ప్లేస్‌లో వచ్చే ఎనర్జీ మనకి ఈ పాత ప్లేస్‌లో రాదు. ఎందుకంటే అప్పటికే అందులో ఇల్లుంటుంది. అందులో ఆ ఇల్లు తీసేసి ఒకవేళ అవే పునాదుల మీద కట్టడమా, లేదా ఒకవేళ ఆ పునాదులు మొత్తం తీసి పెకిలించి కట్టడమా, ఎప్పుడైనా సరే అదే పునాదుల మీద ఇల్లు కట్టడం మాత్రం సమంజసం కాదండి అది. ఎందుకంటే మొత్తము అందులో ఒక ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు దాదాపు అట్‌లీస్ట్ ఒక సంవత్సరమైన ఆ ఇల్లు మొత్తం పైకప్పంతా తీసివేసి అంటే పాత ఇంటిని పైకప్పంతా తీసేసి అక్కడ సూర్యరశ్మి పడే విధంగా ఒక ఏడాది పాటు ఒక సూర్యరశ్మి పడే విధంగా మనం దాన్ని చేసిన తర్వాత మాత్రమే అప్పుడు మనము ఆ ఇంటిని మొత్తం పునాదులతో సహా మొత్తం పెకిలించి కొత్త పునాదులు వేసి మరి కొత్త శంకుస్థాపన చేసి అప్పుడు మాత్రమే నువ్వు గృహ నిర్మాణం చేస్తే అది యోగిస్తుంది. అలాగే ఆ పాత పునాదుల మీద వేసేసి మరి మనం ఇల్లు కడితే అంత యోగించదండి. ఇది ఎంతవరకు మనకి ఒక 20% మాత్రమే అక్కడ మనకి ఇల్లు యోగిస్తుంది. 100% అయితే కాదు. ఇది చాలామంది ఇలా చేయకుండా ఊరికేదో ఖర్చవుతుందని అదే పునాదుల మీద కట్టడం ఇలా చేస్తుంటారు. ఇది చాలా తప్పని నేను చెప్తున్నాను అందరికి. అదే కాకుండా ఈ మామూలు ఉన్న ఇంటినే ఇంట్లో ఏదో సరిగ్గా లేదు. మాకు ఒక కొత్త ఆయమేసేయండి సార్ ఇల్లు బావుంటుందని చాలామంది అడుగుతున్నారు. మనం ఎంత కొత్త ఆయమేసి ఇచ్చినా అది పాత ఇల్లు, పాత ఇల్లేనండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదో బలవంతంగా నాకు లేదు మీరు ఖచ్చితంగా ఏసేయండి అంటే ఏసిస్తాను. నాది పోయేదేం లేదు. మీకు డబ్బు వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అంతేగాని దానికి కొత్త బలం అయితే రాదు. ఇది బాగా గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ మీ జగదీష్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.